పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న ట్రాలింగ్కి ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఆవేదన అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంతో జెంటిల్మెన్, ఎంతో సిన్సియర్ పర్సన్, దేశభక్తుడు, నిజాయితీపరుడు. ఆయనని పెద్ద చిన్న లేకుండా ఆయన వైసీపీ ఏజెంట్ అని, పేటీఎం అని, అది ఇదని అంటాం మహాపాపం. అసలు ఆ ట్రోల్ చేసినవాడు ఎలాంటి పాపాలు, ఎలాంటి ఏమంటారు పుట్టగతులు లేకుండా పోతాడు, అది వేరే విషయం. కానీ పవన్ దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కౌంటర్ కూడా అర్థం చేసుకోగలిగిందే, బాగానే ఉంది. కానీ ఆయన కౌంటర్లో మళ్ళీ ఆయన తెలంగాణ సెంటిమెంట్ మిక్స్ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు ఆంధ్ర వాళ్ళకి అన్నాడు, ఆంధ్ర నాయకులకి, ఆయన ఉద్దేశంలో ఆంధ్ర నాయకులకి తెలంగాణ అంటే చిన్న చూపు, తెలంగాణలో వీళ్ళు వ్యాపారాలు చేస్తారు కానీ తెలంగాణ వాళ్ళు మటుకు వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన మీద ఒక ట్రాలింగ్ వచ్చింది ఏంటంటే, నేను తెలంగాణ వాడివి, ఇక్కడ రాజకీయాలతో మీకు సంబంధం ఏంటి అని. ఆ మాట అన్నది ఏ పనికి మొదలవడో నాకు తెలియదు. అది పవన్ కళ్యాణ్ అది వాడు ప్రొఫెసర్ నాగేశ్వర చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన కామెంట్ కాదు, అది ఇక్కడి నుంచి వచ్చింది. అది మీకు సమబుజ్జి దగ్గర నుంచి కామెంట్ వస్తేనే మీరు పట్టించుకోవాలి. ఆ కామెంట్ ఎక్కడొచ్చింది? మీ యూట్యూబ్ వీడియోల కింద ఎవడో పనికి మాలిన వాళ్ళు, అడ్రస్ వెళ్ళిన వాళ్ళు ఎవరో రాస్తారు, ఏవో రాస్తారు. ప్రతిదీ పట్టించుకొని ఆంధ్ర వాళ్ళు ఇట్లా అంటున్నారు, తెలంగాణ వాళ్ళు మటుకు వాళ్ళ గురించి కామెంట్ చేస్తే వాళ్ళు తీసుకోరు అనే మాటని మీరు అనటం ఫస్ట్ బాగాలేదు. రెండోది, మళ్ళీ మీరు సవరించుకుంటూ అన్నారు ఆంధ్ర ప్రజలు మంచివాళ్ళే, ఆంధ్ర నాయకులే కొంచెం తేడా, వాళ్ళకి తెలంగాణ అంటే చిన్న చూపు, ఇది కొంచెం కలోనలిజం, అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఆంధ్ర నాయకులు తేడా, ఆంధ్ర ప్రజలు మటుకు మంచివాళ్ళు అంటున్నారు కదా. ఎలాగంటే తెలంగాణ నాయకులు మటుకు గొప్పవాళ్ళు అండి, తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు నేను కూడా ఒప్పుకుంటా. కానీ తెలంగాణ నాయకులు గొప్పవాళ్ళు అంటున్నారు మీరు. అలాగంటే చెప్పండి, రాసి ఉండి తెలంగాణ నాయకులు మంచివాళ్ళు ఆంధ్ర నాయకుల కంటే. ఈ రాజకీయ నాయకులు అందరూ దొంగనా కొడుకులేనండి, అంటే ఆ మాట అనకూడదు. కానీ అర్థమైందా? వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆ అవసరం కొద్దీ మాట్లాడతారు వీళ్ళు. సో ఇదివరకు ఇలాంటి వాళ్ళు ఉంటామనే కదా మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలో 200 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం. సో రాజకీయ నాయకులు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఒకటేనండి, దాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రాబ్లంగా మనం చూడలేం. ఎనీకేస్ మన పవన్ కళ్యాణ్, చిరంజీవి అండ్ జనసేన ఫ్యాన్స్ కూడా ఒకటి చెప్తున్నాను, మీ పోరాటం ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కాదు, మీకు నెక్స్ట్ ఎలక్షన్లో పరిస్థితి ఏంటో చూడాలి. మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని, అలాగనే మన కరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు మీరు ట్రాలింగ్ చేస్తే మీకు ఊరకాయ చేతి దూల తప్ప, నోటి దూల తప్ప పార్టీకి ఏమీ మంచి జరగదు, పార్టీకి చెడే జరుగుతుంది. పార్టీలో డొల్లు పుచ్చకాయలాగా ఉండే రాఘబాబు గారు, ఆయన తెలిసి తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడి పార్టీకి నష్టమే చేస్తాడు ఆయన. సో మొత్తం టోటల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్లో చాలా అసంబద్ధంగా మాట్లాడింది ఒక నాగబాబు గారి మటుకే. సో అలాంటి పనులు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పుకోవడం, ఎంత తొందరగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ నుంచి మూవ్ అవుతే అంత మంచిది. లేదంటే అనవసరంగా ఒక వర్గం ప్రజలకి దూరం అవుతారు.